అందరికీ వందనాలండి. ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటి అంటే, గత సంవత్సరము ప్రకటన గ్రంథము ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు మనకొక గంట సేపు ప్రకటన గ్రంథం అనేటువంటిది ధ్యానం జరిగింది. దాని ద్వారా ప్రకటన గ్రంథం అనేక మందికి ఒక అర్థం కానటువంటి పుస్తకంగా ఉన్నటువంటి దాన్ని మనం నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని ప్రారంభించి మనం నేర్చుకోవటం జరిగింది. మరలా ఏదైనా క్లాసు పెట్టి ఏదో ఒకటి దేవుని వాక్యం నేర్చుకుంటే మాకు ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్లుగా బాగుండేది, కాబట్టి మరలా ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. వాళ్ళందరినీ కూడా మేము పరిగణలోకి తీసుకున్నప్పుడు మాకు కూడా మీటింగులు హడావుళ్ళు చాలా ఉన్నాయి. అది సాధ్యమా అసాధ్యమా అనేటువంటి చూసి, సరే అందరికీ బాగుంటుందంటే ఉదయం పూట అంటే మేము వెళ్ళి నైట్ వస్తూ ఉంటాం, దాన్ని బట్టి వెంటనే చేయలేకపోయాం. జనవరి 1 ప్రారంభిద్దాం అనుకున్నాం, కానీ అది జనవరి అవ్వలేదు. ఫిబ్రవరి నుండి ఉదయం 5:30 నుండి 6:30 వరకు ప్రసంగి గ్రంథం మీద ధ్యానం మొదలు పెట్టాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది. ఇన్ని పుస్తకాలు ఉంటే ప్రసంగి గ్రంథమే ఎందుకు అని చెప్పేసి మీరు అంటారేమో. ఎప్పటికే మీకే అర్థమై ఉంటుంది. ఆ పోస్టర్ అనేటువంటిది రెడీ చేశారు. అందులో ఉన్నటువంటి గ్రేట్ కొటేషన్ ఉంటుంది కదా, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమని. మీ అందరికీ కూడా గ్రూపుల్లో వచ్చేస్తుంది.